నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. వారే వా. ఒరే చందు, నిజంగా నువ్వు సూపర్ రా. ఆన్లైన్లో కొట్టేసిన కవితలు వినిపించి పిచ్చి అమూల్యని నీ వాళ్ళలో వేసుకున్నావు. ప్రేమ పూజారిలా నటిస్తూ రాత్రింబవళ్ళు తను నీ పేరే కలవరించేలా చేశావు. నీ మంచితనం ముందు వాళ్ళింట్లో వాళ్ళందరినీ కూడా ఫూల్స్ని చేశావు. నీకు అమూల్యకి పెళ్లి జరిపించేదాకా తీసుకొచ్చావు. ఇప్పుడు కాబోయే అల్లుడి హోదాలో ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావు. కేకరా నువ్వు. చందు, నా కళ్ళ ముందే ఎంత ఎత్తుకెదిగిపోతున్నావురా. మరి మీ కొడుకంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను మా అత్తారింటికి వెళ్తున్నాను. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయించడానికి నన్ను దీవించండి. ఒరే చందు, నా వారసుడిగా నువ్వు ఇలాగే 3 కుట్రలు 6 కుతంత్రాలతో అనుకున్నది సాధించి మీసం మెలేయాలరా. అతి త్వరలో మన ఇంట్లో నీ పెళ్ళాం ఆర్తనాదాలు నా చెవులకి వింపుగా వినిపించేలా చెయ్యాలరా. అమ్మా, నాన్న, మీరనుకున్నదే కాదు, నేననుకుంది కూడా పూర్తి చేస్తా. కానీ ఆ ఆదిత్య గారితో ప్రాబ్లం ఉండదు కదా? రే, వాడి గురించి నువ్వు మర్చిపో. మన ఘోర వాడి తల బద్దలు కొట్టాడు. ఆ ఆదిత్యగాడు కనీసం వారం రోజులు కదలలేడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. జాగ్రత్తరా. మీ నాన్న పగ తీరాలన్నా, అధికారం మన గుప్పెట్లోకి రావాలన్నా అన్నీ అనుకున్నట్టే జరిగిపోవాలి. డోంట్ వరీ అమ్మా. నాన్న పగ కోసమే నేను అమూల్యని ప్రేమించినట్టు నటించాను. పగ సాధిస్తా. మీ కొడుకుగా పుట్టినందుకు రుణం తీర్చుకుంటా. పద చందు, పద. అమ్మా, నాన్న, వస్తాను. జాగ్రత్త. జాగ్రత్త. రే ఘోర, ఆదిత్యగాడు మామూలుడు కాదు. ఎందుకైనా మంచిది నువ్వు మనవాళ్ళు వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. అయ్యా, వాడు తల పగిలిన వాడు వాడేం చేస్తాడు? ఘోరా, అదే అదే వద్దు అని చెప్పేది. ఆ ఆదిత్యగాడు ముహూర్తం టైంకి వచ్చాడంటే ఖచ్చితంగా పెళ్లి ఆగిపోతుంది. అది జరగటానికి వీల్లేదు. అవసరమైతే వాడిని చంపైనా సరే పెళ్లి జరిగేలా చూడాలి. అంతే. అలాగే అయ్యా. ఇదిగో అమ్మా పెళ్లి కూతురా. ముహూర్తం వెంటనే పెట్టించేలా ఉన్నారు. ఈ కాస్త టైంలోనే నువ్వు నీడ పట్టునే ఉండి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయావనుకో, పెళ్లి రోజునాడు కలకల్లాడుతూ కనిపిస్తావు. సరేనా? సరే వదినా. అబ్బో, సిగ్గుపడితే మా అమ్ములు బుగ్గలు అందంగా సొట్టపడుతున్నాయే. ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోయి మీ కవిరాజు గారు నా అమ్ములు బుగ్గలు అందమైన సొట్టలు అంటూ కవిత్వం రాస్తారేమో. పో వదినా. నేనెక్కడికి పోతానమ్మా? ఈ ఇంటి కోడల్ని కదా, ఇక్కడే ఉంటాను. నువ్వే మరో ఇంటి కోడలిగా అత్తారింటికి వెళ్ళాలి. అమలు, ఏమైంది? వదినా, మా పెళ్లికి ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు, కానీ
బాలు అన్నయ్య శశి వదిన మాకిష్టం లేదని మొహం మీదే చెప్పేశారుగా. అమ్ములు, వాళ్ళ మనసులో ఏముందో నాకైతే తెలీదు కానీ చందు మన దగ్గర పనిచేస్తున్నాడని వాళ్ళు సందేహిస్తున్నట్టున్నారు. వదిన, చందు ఆత్మాభిమానం కలవాడు. తన కాళ్ళ మీద తను నిలబడి కష్టపడి పనిచేస్తూ అలా బ్రతకడం కూడా తప్పేనా? వాళ్ళు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నా చందుని నా కళ్ళ ముందే అనాథ దిక్కులేని వాడని తిడతారా? నాకెంత బాధేసిందో తెలుసా? వదిన, పై చదువుల కోసం బాలు అన్నయ్య అమెరికా వెళ్తున్నప్పుడు నేనెంత దిగులు పడ్డానో బాలు అన్నయ్య కూడా అంతే బాధపడ్డాడు. అమ్ములు అమ్ములు అంటూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. పెళ్ళయ్యాక ఎలా మారిపోతాడో. చూడు, ఈ ప్రపంచంలో ఎంత దగ్గర వాళ్ళైనా సరే చివరికి భార్యాభర్తలైనా సరే ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చాలనే లేదు. కారణం ఏదైనా కావచ్చు, కానీ చందు మీద వాళ్ళకెందుకో నమ్మకం కుదిరినట్టు లేదు. అందుకే అలా మాట్లాడారేమో. ఏంటో వదినా, నా పెళ్లికి అందరూ ఒప్పుకుంటారని చాలా ఆశపడ్డాను. సంతోషంగా అందరూ దగ్గరుండి ముహూర్తం వేళకి అక్షింతలు చల్లి నన్ను ఆశీర్వదిస్తారని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోమని చెప్తూ ఉంటే నా మనసుకి చెప్పలేనంత బాధగా ఉంది. ఏడుపొచ్చేస్తుంది. అమలు, మనది పెద్ద కుటుంబం. అందరికీ అన్ని నచ్చాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇదిగో, చందు వచ్చే టైం అయింది. నువ్విలా బాధపడుతూ డల్గా కనిపించావనుకో తను ఫీల్ అవుతాడు కదా. శశి వదినంటే బయట నుండి వచ్చింది. బాలు అన్నయ్య నాతో కలిసి ఇదే ఇంట్లో పెరిగినవాడే కదా. ఈ చెల్లి బాధని ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? చెప్పొదినా. అమ్ములు, బాధపడద్దు. రండి మేడం.